డ్రీమ్ జాబ్ ఆదిత్యతోనే సాధ్యం. ఆదిత్య డిగ్రీ కాలేజెస్ అడ్మిషన్స్ ఓపెన్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ అవర్ వెబ్సైట్. రాజకీయాల్లో చదరంగం ఆడమని పదే పదే చెప్తారు. ఎందుకంటే ఏ ఎత్తు ఎందుకు వేస్తారో తెలుసుకోవాలంటే చదరంగంలోనే ఆ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పరిణామాలు భారతదేశాన్ని ఒంటరి చేసేటువంటి ప్రయత్నాలు, ఇవి రెండు కేంద్ర ప్రభుత్వాన్ని చికాకు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ వేసినటువంటి అడుగు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 3 దేశాల పర్యటన కోసం కెనడాలో జరిగే G7 సమిట్ కోసం వెళ్తున్నటువంటి ప్రధానమంత్రి సైప్రస్ అనేటువంటి ఒక చిన్న దేశంలో ఎందుకు ఆగారు? ఇది అందరినీ ఆలోచింపజేస్తున్నటువంటి అంశం. అయితే సైప్రస్ పవర్ ఇప్పుడు ఏకంగా తుర్కీని నిలదీసే విధంగా ఉందా అంటే దీనికి అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటివరకు భారత ప్రధానులు 3 మాత్రమే సైప్రస్లో పర్యటించారు. మొదట 1982లో ఇందిరాగాంధీ వెళ్ళారు, తర్వాత 2002లో వాజ్పేయి వెళ్ళారు, ఇప్పుడు 2025లో నరేంద్ర మోడీ వెళ్ళారు. సో నరేంద్ర మోడీకి అక్కడ గ్రాండ్ వెల్కమ్ లభించింది. గ్రాండ్ వెల్కమ్ ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి క్రమంలోనే ఆయన చాలా అంశాలను ఇందులో షేర్ చేశారు తన ఎక్స్ అకౌంట్లో. అలానే అక్కడ రిసీవింగ్ ఏ విధంగా ఉంది అనే దానిపైన కూడా ఇచ్చారు. ప్లస్ సైప్రస్లో కూడా ఇండియన్ కమ్యూనిటీ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా స్వాగతం పలికారు. ప్రెసిడెంట్ సైప్రస్ నికోస్ క్రిస్టోడలస్ ఆయన స్పెషల్గా ఆహ్వానం పలికారు. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రత్యేకతల్ని, సాంస్కృతికంగా ఉన్నటువంటి వైవిధ్యభరితమైనటువంటి అంశాలని షేర్ చేసుకున్నారు. మరీ ముఖ్యంగా మన ప్రధానమంత్రికి ఒక స్పెషల్ ఈ ట్వీట్స్లో కూడా సైప్రస్ లాంగ్వేజ్లోనే, అంటే గ్రీక్ లాంగ్వేజ్లోనే, అక్కడ ఉన్నటువంటి అధికారిక భాషలోనే ప్రధానమంత్రి షేర్ చేసుకోవడం, ఇండియన్ కమ్యూనిటీని కలవడం, అక్కడ కూడా ఆపరేషన్ సింధూర్ గురించి వాళ్ళు ఇండియన్ కమ్యూనిటీ మొత్తం కూడా ప్రధానమంత్రితో ఇంటరాక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా ఆసక్తికరంగా జరిగినాయి. సో మొత్తం టూర్ అయితే సక్సెస్ఫుల్గా జరిగింది. ఇప్పుడు G7 సమిట్ కోసం కెనడాలో ల్యాండ్ అయ్యారు భారత ప్రధాని నరేంద్ర మోడీ. సో ఈ సైప్రస్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, అలానే క్రిస్టోడూలైడైట్స్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ సైప్రస్ ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంటి, భారతదేశానికి టర్కీ విషయంలో కలిసి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటి అనేది కూడా చూద్దాం మనం. అదే గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకారియోస్ III అనేటువంటిది ఇక్కడ ఒక దేశంలోనే అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారంగా చెప్తారు. దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బహుకరించారు. సో ఒక్కసారి జాగ్రఫీ చూద్దాం. సైప్రస్కి సంబంధించినటువంటి జాగ్రఫీ, ఇది ప్రపంచంలోనే అతి చిన్న దేశాలుగా కనిపించేటువంటి వాటిలో ఒకటి, కానీ మెడిటరేనియన్ సీ అంటే మధ్యధరా సముద్రంలో 3వ అతిపెద్ద దేశం, అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం. సో ఇది జాగ్రఫీ పరంగా చూస్తే సముద్రం మధ్యలో ఉండేటువంటి సైప్రస్ని ఒక్కసారి మనం ఇలా జూమ్ అవుట్ చేసి చూస్తే ఆనుకుని ఉండేది అతి దగ్గరలో తుర్కీయే అతి దగ్గరలో ఉంటుంది. టర్కీకి సైప్రస్కి సంప్రదాయంగా చాలా కాలంగా వైరుధ్య భావజాలం ఉంది. ఒక విధంగా టర్కీ అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల సైప్రస్ నష్టపోతుందనేటువంటి ఆలోచన అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజానీకంలో ఉంది. సో ఎప్పటికప్పుడు యుద్ధాల విషయంలో వచ్చినా కానీ, లేదా ప్రజలకు సంబంధించినటువంటి ప్రయోజనాల విషయంలో వచ్చినా కానీ ప్రపంచ మానవాళి కోసం టర్కీ నిలవదు అనేటువంటి విషయంలో సైప్రస్ చాలా బలమైనటువంటి వాదనను వినిపిస్తుంది. ప్లస్ ఇక్కడ జాగ్రఫీ పరంగా చూస్తే కూడా పశ్చిమ ఆసియాని ఆనుకుని ఉండేటువంటి ప్రదేశం ఇది. టెక్నికల్గా భారతదేశానికి ఇది దూరంగా ఉన్నప్పటికీ కూడా భారతదేశంతో ఉండేటువంటి స్నేహబంధం వల్ల ఇక్కడ ఉన్నటువంటి దేశాలను నియంత్రించడానికి సైప్రస్కి చాలా ప్రాధాన్యం ఉంటుందని చెప్పని భారతదేశం ఆలోచిస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే ఇజ్రాయెల్ కూడా ఆనుకున్న, ఇజ్రాయెల్ తీరం ఇటువైపు నుంచి ఇటు సైప్రస్ కనిపిస్తుంది. భారతదేశం ఇక్కడ నుంచి మనం చూస్తే కనుక ఇంత దూరంలో ఉంది, కానీ టర్కీని మాత్రం ఆనుకుని ఉంది. సో ఇక్కడ పాకిస్తాన్ భారత్ల మధ్య రాజుకుంటున్నటువంటి చిచ్చుకి తుర్కీయే ఆజ్యం పోసేటువంటి ప్రయత్నం చేస్తుంటే, టర్కీ వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో సైప్రస్కి దన్నుగా నిలవాలనేటువంటి రాజకీయ వ్యూహాన్ని, రాజకీయ చాతుర్యాన్ని భారత ప్రధానమంత్రి పోషించారు. ఎందుకంటే 2 దేశాల్లో పర్యటిస్తున్నారు ఆయన. ఒకటి సైప్రస్, ఇంకోటి క్రొయేషియా, తర్వాత కెనడాలో G7 సమిట్లో పాల్గొంటున్నారు. సో టెక్నికల్గా ఈ 2 దేశాల మధ్య ఉన్నటువంటి సంప్రదాయ వైరుధ్యాన్ని భారత్కి అనుకూలంగా మలుచుకునేటువంటి క్రమంలో భారతదేశం సైప్రస్కి అండగా నిలుస్తుంది. అనేక పౌర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి హామీలు కూడా ప్రధానమంత్రి ఇచ్చారు. భారతీయులు అక్కడ చేస్తున్నటువంటి, అంటే అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ, అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళకి కానీ భారతదేశం అండగా ఉంటుందనేటువంటి సంకేతాన్ని ఇచ్చారు. టర్కీని సైప్రస్ని వీడి వెళ్ళేటువంటి క్రమంలో కూడా ఆంతరంగిక చర్చలు జరిగినాయి ప్రెసిడెంట్ నికోస్తో. సో ఈ చర్చల సారాంశం కూడా భారతదేశానికి అండగా నిలవడం, అంతర్జాతీయ సమాజంలో ముఖ్యంగా సెక్యూరిటీ రిలేటెడ్ వాటిలన్నింటిలో కూడా మద్దతు ఇస్తామనేటువంటిది ప్రకటించారు. ఇది ప్రెసిడెంట్ నికోస్తో జరిగినటువంటి సమావేశం తర్వాత ప్రధానమంత్రి చేసినటువంటి
ట్రీట్ కవరింగ్ ద ఫుల్ రేంజ్ ఆఫ్ ఇండియా సైప్రస్ రిలేషన్స్. ఇక్కడ ఫుల్ రేంజ్ ఆఫ్ ఇండియా సైప్రస్ రిలేషన్స్ అంటే సైనిక సహకారం దగ్గర నుంచి వ్యాపారపరమైనటువంటి భాగస్వామ్యాల వరకు ఈ రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని చెప్పని డిసైడ్ చేసాయి. ఇట్ ఈస్ వైడ్లీ నోన్ దట్ బయలాటరల్ టైస్ బిట్వీన్ అవర్ నేషన్స్ ఆర్ టైమ్ టెస్టెడ్. టుడే we talked about cooperation in areas like defense, security, trade, technology, healthcare, renewable energy and climate justice. సో ఆల్మోస్ట్ అన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా రెండు దేశాల మధ్య చర్చకు వచ్చినాయి. భారతదేశం పూర్తి స్థాయిలో సెక్యూరిటీ, డిఫెన్స్కి సంబంధించినటువంటి సహకారాన్ని అందిస్తుంది సైప్రస్కి అనేటువంటి భరోసాని ప్రధానమంత్రి ఇచ్చారు. పరస్పర సహకారం ఇవ్వడం ద్వారా జాగ్రఫీ పరంగా అంటే భౌగోళికంగా తుర్కియాకి ఒక సవాలు విసురుతోంది భారతదేశం అనేటువంటి సంకేతాలను చాలా స్పష్టంగా ఇచ్చినట్లయింది. సైప్రస్ టూర్ గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కెనడాలో G7లో కూడా అంతర్జాతీయ ఉగ్రవాదానికి సంబంధించినటువంటి అంశాలపైనే ప్రధానమంత్రి ఫోకస్ పెట్టబోతున్నారు. సో ఒక విధంగా ఏంటంటే ప్రత్యేకమైనటువంటి భారత దౌత్య బృందాలను పంపడం ద్వారా ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి ఒపీనియన్ మేకింగ్ ప్రయత్నాల్లో భారత ప్రభుత్వం సక్సెస్ అయింది. ఇప్పుడు ప్రధానమంత్రి స్వయంగా ఈ అంశాలను భుజాన వేసుకుని వివిధ దేశాల ముందర పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సైప్రస్తో చేసుకున్నటువంటి ఒప్పందాలు కానీ, సైప్రస్తో కుదుర్చుకున్నటువంటి భాగస్వామ్యాలు కానీ రాబోయే రోజుల్లో తుర్కియాకి పెను సవాలుగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.